అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పాదహస్తాసన్ విశేషత తెలుసుకుందాం. ఈ పాదహస్తాసన్ అనేది నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగటానికి, వీపు కండరాలన్నీ బాగా సాగి భవిష్యత్తులో ఎన్ని గంటలు కూర్చున్న అసలు నొప్పి రాకుండా ఉండటానికి, పై పొట్ట కింద పొట్టను కూడా బాగా తగ్గించుకోవటానికి, అసలు భవిష్యత్తులో సయాటిక్ పెయిన్ అనేది అసలు రాకుండా చేసుకోవటానికి, తొడలు కాళ్ళు మంచిగా అందులో ఉండే నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేసి బాగా సాగతీసి అవి స్ట్రాంగ్ అయ్యేటట్టు చేయటానికి మంచిగా ఉపయోగపడుతుంది. అట్లాగే డైజెస్టివ్ పవర్ని పెంచడానికి కూడా ఈ పాదహస్తాసన మంచిగా ఉపయోగపడుతుంది. అలాంటి పాదహస్తాసన్ని రెండు మోకాళ్ళు వంచకుండా నుంచుని మోకాళ్ళు ముద్దు పెట్టుకుని ఆసనంగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పాదహస్తాసన చేసే విధానాన్ని స్టెప్ వైజ్ చూడబోతున్నాం. ముందుగా రెండు కాళ్ళను ఆనిచ్చి అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత స్టెప్ 1, రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా అలా చాపాలి. గాలిని పీల్చుకుంటూ చేతులను పైకి తీసుకెళ్తాం. ఇది స్టెప్ 1. స్టెప్ 2, చేతుల్ని అలా ఫోల్డ్ చేస్తాం. చేతుల్ని అట్లా డైరెక్షన్ మార్చి చేతుల్ని పైకి తీసుకెళ్తాం. స్టెప్ 3, బాగా పైకి చేతులు ఎవరో పట్టుకు లాగినట్టుగా స్ట్రెచ్ చేసి పైకి సాగతీస్తాం. తర్వాత స్టెప్ 4, అట్లా కాళ్ళని నడుము దాకా స్ట్రైట్గా ఉంచి నడుము నుంచి తల భాగాన్ని మెల్లగా గాలి వదులుతూ అట్లా ముందుకి బెండ్ అవుతూ వెళ్ళాలి. చేతుల్ని అట్లా నేల కానిచ్చేసి ఉంటారు. అలా ఉండటం పాదహస్తాసన్. ఇంకా బాగా వస్తే చేతులతో కాళ్ళని అట్లా పట్టుకుని కదలకుండా అలాగే పాదహస్తాసన స్థితిలో స్టెప్ 4 ఆసన స్థితి అన్నమాట. ఇదే స్థితిలో కదలకుండా అట్లా ఉండాలి. గాలి పీల్చకుండా ఉండగలిగితే కూడా మంచిది. ఇందులో ఫలితం బాగా రావాలంటే చూడండి, ఇప్పుడు కాళ్ళు ఎక్కడ బెండ్ చేయట్లేదు, అలా ఉంటే ఫలితం వస్తుంది. మోకాళ్ళు వంచామా ఫలితం రాదు. కేవలం చేతులు ఆనినా సరిపోతుంది. ఆనని వారు ఎంతవరకు వంగితే అంతవరకు వంగి అక్కడ ఉండొచ్చు. ఇంకా బాగా వంగితే ఇప్పుడు వీరు పట్టుకున్నట్టుగా అలా చేతులతో కాళ్ళకు మెలికి వేసి అట్లా పూర్తిగా పొట్ట కూడా తొడలకు ఆనుకునే విధంగా బెండ్ చేయాలి నడుముని. పూర్తి పాదహస్తాసన అన్నమాట ఇది. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉంటారు. ఇక స్టెప్ 5, మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లేగాలి. స్టెప్ 6, చేతుల్ని అట్లా తీసుకోవాలి. స్టెప్ 7, అట్లా ఫోల్డ్ చేయాలి. అట్లా చేతుల్ని నార్మల్ స్థితికి తిప్పుతాం. స్టెప్ 8, తొడలు కానిచ్చేస్తాం. సాధారణ స్థితికి నుంచున్నట్లు వచ్చేస్తాం. ఇలా 8 స్టెప్స్లో పాదహస్తాసన ఇట్లా స్టెప్ వైజ్ చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏమాత్రం కాళ్ళని మోకాళ్ళ భాగంలో బెండ్ చేసినా మీకు ఆసనంలో ఫలితం 0 అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆసనం చేసే ముందండి మనం పైకి గాలి పీల్చుకుంటూ నడువుని సాగతీసి ఇక హిప్ జాయింట్ నుంచి కిందకి స్టిఫ్గా పెట్టేసి నడుమును మాత్రం అట్లా ముందుకు వంచుతూ వెళ్ళాలన్నమాట. అప్పుడే ఈ ఆసనాన్ని కరెక్ట్గా చేసినట్లు అవుతుందన్నమాట. ఈ పాదహస్తాసన చేసేటప్పుడు మనం చూపించిన విధంగా మీకు రాలేదని మీరు నిరుత్సాహపడుతున్నారేమో, అట్లా పడొద్దు. మీ శరీరం ఎంతవరకు వంగటానికి అవకాశం ఇస్తే అంతవరకు మీరు వెళ్ళి అక్కడ ఉంటే ఆవిడ పూర్తిగా అందుకున్నప్పుడు ఆవిడకి ఎట్లాంటి ఫలితం వచ్చిందో మీకు ఆ యాంగిల్లోనే ఫలితం వస్తుంది. మీ శరీరానికి అదే కష్టం కాబట్టి ఇక్కడే ఫలితం వస్తుంది. అది మరవకండి. బాగా నడుము నొప్పితోనూ సయాటిక్ పెయిన్తోనూ లోవర్ బ్యాక్ పెయిన్తో బాధపడేవారు మాత్రం ముందుకు వంచే ఇలాంటి పాదహస్తాసన మాత్రం పూర్తిగా ఆ సమస్యలు తగ్గే వరకు మానాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. నమస్కారం.